మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కొత్తగూడెం అంతా కూడా వాడ వాడ గల్లీ గల్లీలో గణనాథులు వెలిశారు. బుధవారం మొదలుకొని నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా పూజలు అందుకొని 10వ నాడు గణనాథులు నిమజ్జనానికి బయలుదేరుతారు. ఈ క్రమంలో ఈ నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా ఉదయం, సాయంత్రం కూడా గణనాథుకి భక్తులు పూజలు అందించనున్నారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి దగ్గర ఎన్నో సంస్కృత సాంప్రదాయ కార్యక్రమాలను కూడా నిర్వహించున్నారు. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో గణనాథులు ప్రతి వాడలో పదుల సంఖ్యలో వెలిశారు. వివిధ అవతారాలతోని చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు ఈ సంవత్సరం గణనాథులు మన కొత్తగూడెంలో. పోలీస్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు, సూచనల మేరకు ప్రతి ఒక్క ప్రికాషన్‌ని తీసుకుంటూ మండపాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఉత్సవ కమిటీ వారు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతిదీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. భారీ భారీ సెట్టింగ్‌లతోని, లైట్‌లతోని దేదీప్యమానంగా ప్రతి ఒక్క దగ్గర అయితే మనం గణనాథులను చూడొచ్చు. ఈ సంవత్సరం అంతేకాకుండా గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా భక్తులు తమ తమ దగ్గరలో ఉన్న మండపాలకి వచ్చి స్వామివారికి మొక్కుతూ తమ కోరికలు నెరవేర్చమని ఘనంగా ఎంతో పూజలు చేస్తూ స్వామివారి ఆశీస్సులను పొందుతున్నారు.